టాలీవుడ్ అగ్రకథా నాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 43వ రోజు వసూలు ఏ విధంగా ఉండనున్నాయి చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. 80 కోట్లకు పైగా లాభాలు బయ్యర్లకు అందించారు వెంకటేష్. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. గతంలో ఈ కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా వసూళ్లు చూస్తే తొలి రోజు 45 కోట్ల రూపాయలు, రెండో రోజు 77 కోట్ల రూపాయలు, మూడో రోజు 106 కోట్ల రూపాయలు, 7 రోజులకి 203 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల రూపాయలు, 27 రోజులకి 319 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 40వ రోజు 11 లక్షలు, 41వ రోజు 13 లక్షలు, 42వ రోజు 10 లక్షలు, 43వ రోజు 12 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపింది. మొత్తానికి ఇప్పటికే జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుంది. ముందు టెలివిజన్లో ఈ సినిమా ప్రసారం కానుంది. తర్వాత ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అందరూ కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుంది. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము దులిపేసింది వసూళ్ల పరంగా. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలు 3 వచ్చాయి. వెంకీ చిత్రానికి అందరూ జయకొట్టారు. దాదాపు ఇంకా ఈ సినిమా 115 థియేటర్లో ఆడుతూ ఉంది. రోజుకి 2 నుంచి 3 షోలు కొన్ని చోట్ల ప్రదర్శితమవుతూ ఉన్నాయి. దాదాపు 15 నుంచి 14 లక్షల మేర కలెక్షన్స్ కూడా కొన్ని చోట్ల తీసుకువచ్చింది. మొత్తానికి వచ్చే ఏడాది కూడా వెంకటేష్ ఇలాంటి ఓ అద్భుతమైనటువంటి సినిమా చేయాలని, వీరి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలని ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు.